ధర్మారంలోని ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓబీసీ అధ్యక్షులు సుందర్ రాజ్ యాదవ్ పాల్గొన్నారు. 130 మంది బాలికలకు కార్పొరేట్ స్థాయి డాక్టర్లతో ఉచిత పరీక్షలు, మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుందర్ రాజ్ మాట్లాడుతూ బీసీ హాస్టల్లో ఉన్న నిరుపేద విద్యార్థినులకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఓబీసీ సంస్థ ద్వారా బీసీ గర్ల్స్ హాస్టల్లో బీసీ విద్యార్థులందరికీ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 days బ్యాక్ బీసీ గర్ల్స్ హాస్టల్ రెడ్డి కాలనీలో మొదటి మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 100-150 మంది అమ్మాయిలకు ఫ్రీ మెడికల్ చెకప్ చేసి వారికి అవసరం తగ్గట్టు ఫ్రీ మెడిసిన్ సప్లై చేసి కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇది 2వ క్యాంప్ వరంగల్లో. ఇలా కంటిన్యూస్గా చేయడానికి ముందుకు పోతున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఓబీసీది ఏంటంటే మా బీసీ మహిళలు, బీసీ అబ్బాయిలైనా, ఇప్పుడు ఫస్ట్ అయితే మహిళల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే ఈ తరం మహిళలు, బీసీ మహిళలు ముందుండాలి అంటే ఫస్ట్ వాళ్ళకి హెల్త్ బాగుండాలి, 2 ఎడ్యుకేషన్, 3 ఎంప్లాయ్మెంట్. ఈరోజు ఓబీసీ సంస్థ ద్వారా బీసీ గర్ల్స్ హాస్టల్లో బీసీ విద్యార్థులందరికీ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 days బ్యాక్ బీసీ గర్ల్స్ హాస్టల్ రెడ్డి కాలనీలో మొదటి మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 100-150 మంది అమ్మాయిలకు ఫ్రీ మెడికల్ చెకప్ చేసి వారికి అవసరం తగ్గట్టు ఫ్రీ మెడిసిన్ సప్లై చేసి కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇది 2వ క్యాంప్ వరంగల్లో. ఇలా కంటిన్యూస్గా చేయడానికి ముందుకు పోతున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఓబీసీది ఏంటంటే మా బీసీ మహిళలు, బీసీ అబ్బాయిలైనా, ఇప్పుడు ఫస్ట్ అయితే మహిళల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే ఈ తరం మహిళలు, బీసీ మహిళలు ముందుండాలి అంటే ఫస్ట్ వాళ్ళకి హెల్త్ బాగుండాలి, 2 ఎడ్యుకేషన్, 3 ఎంప్లాయ్మెంట్. ఈరోజు ఓబీసీ సంస్థ ద్వారా బీసీ గర్ల్స్ హాస్టల్లో యాదాద్రి భువనగిరి జిల్లా